వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. దివ్యదర్శిని న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఆర్ రమేష్ కుమార్ తో ఆగస్టు 1వ తేదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మోడీ సభను విజయవంతము చేయాలి అని జనసేన సీనియర్ నాయకులు కోట్ల రఘు ప్రజలకు పిలుపునిచ్చారు. పాటిరేగ మండలం కొవ్వాడ అగ్రహారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కోట్ల రఘు గారితో మనం ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా వారి యొక్క సందేశాలని కొన్ని తీసుకుందాం. రేపు ఆగస్టు 1వ తేదీన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నీయులు చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి మా ప్రాంత ప్రజలందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 2000 ఎకరాల్లో 6000 కోట్ల బడ్జెట్తో మా ప్రాంతానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రావడం చాలా గర్వకారణంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి ఇవాళ. ఎందుకంటే ఈ భారతదేశంలోనే వన్ ఆఫ్ ది ఒక పెద్ద విమానాశ్రయం మా ప్రాంతంలో నిర్మించడం, అంతర్జాతీయ విమానాశ్రయం మా ప్రాంతంలో నిర్మించడం మేము చాలా ఆనందంగా, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం మా ప్రాంతం రావడం వలన సుమారు 1,00,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా అనేక ఐటీ ఫ్యాక్టరీస్ కానీ, రిలయన్స్ డేటా సెంటర్ కానీ, ఒక పక్క గూగుల్ సెంటర్ కానీ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక తాజ్ హోటల్ కానీ, ఒక 7 స్టార్ హోటల్స్, ఒబెరాయ్ హోటల్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ హోటల్స్ రాబోతున్నాయి. అంతేకాకుండా మల్టీనేషనల్ ఒక హోటల్స్ రాబోతున్నాయి. అంతేకాకుండా మల్టీనేషనల్ హాస్పిటల్స్ రాబోతున్నాయి. మా ప్రాంత ప్రజలకు బంగారు భవిష్యత్తు రాబోతుంది. మా ప్రాంతం అందరూ కూడా ఒక గోల్డెన్ స్వర్ణయుగంగా మేము భవిష్యత్తులో ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతుంది మా ప్రాంతానికి. ఇంత భవిష్యత్తును మాకు ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి జీవితాంతం కూడా మా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు.